ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య పొత్తు వ్యవహారం బీటలు వారే పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీలు ఎంత రహస్యంగా ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తుకాక తప్పదని పరిశీలకులు చెప్పుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆటను బీజేపీ ప్రారంభించింది. ఇప్పటికే బీజేపీ దేశంలో రాజకీయాలను మలుపు తిప్పేందుకు రెడీ అయింది. అందులో భాగంగానే ఏపీలో తన ఆటను మొదలుపెట్టింది. బీజేపీ అఫీషియల్గానే జనసేనతో పొత్తులో ఉంది. ఏపీలో ఈసారి కూడా టీడీపీ ఓడిపోతేనే బీజేపీకి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని కాషాయ దళం ఆలోచన చేస్తుంది. అయితే జనసేన అధినేత పవన్ బీజేపీని కూడా టీడీపీ కూటమిలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ను ఢిల్లీ పిలిపించి మాట్లాడాలని బీజేపీ అధినేతలు భావిస్తున్నారు. ఈ కీలక సమావేశంలో పవన్ బీజేపీతో ఉంటారా లేక టీడీపీతో కొనసాగుతారా అన్నది పవన్ కళ్యాణ్ తేల్చుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రామ మందిరం నిర్మాణంతో బీజేపీకి పాజిటివ్ వేవ్స్ కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉంటే ఎన్నికల ఖర్చులు కూడా బీజేపీయే భరిస్తుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే నినాదంతో బీజేపీ ముందుకు సాగే అవకాశాలు కూడా లేకపోలేదు. బీజేపీ 25 సీట్లు తీసుకుని మిగతా 150 సీట్ల దాకా జనసేన పోటీ చేసేందుకు అనుమతిస్తుందని అంటున్నారు. ప్రధానంగా ఎంపీ సీట్లలో 90% బీజేపీ పోటీ చేస్తుందని అనుకుంటున్నారు. ఆ విధంగా మోదీ పవన్ జోడీతో 2024 ఎన్నికలను ఢీకొడితే ఖచ్చితంగా మంచి నెంబర్లో సీట్లు వస్తాయని, ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఏపీలో 2029 నాటికి ఈ కూటమి అధికారంలోకి వచ్చేందుకు వీలుంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమ పార్టీని చిన్నచూపు చూడవద్దని టీడీపీకి ఇండైరెక్ట్ గా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీని వీడి రారని అంటున్నారు. దేశానికి మోదీ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారు. దాంతోపాటు ఏపీలో ఓట్ల చీలిక వద్దు అన్న పవన్ టీడీపీ కలిసి రాకపోతే తన దారి తాను చూసుకుంటారని అనుకుంటున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు జనసేనకు పెటాకులైనప్పటికీ పోయేదేమీ లేదని బీజేపీతో కలిసి అన్ని సీట్లలో పోటీ చేస్తారని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వస్తేనే ఖచ్చితంగా పొత్తు కంటిన్యూ అయ్యే అవకాశాలుంటాయని భావనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏపీ రాజకీయాలు ఎలా మలుపు తిరగనున్నాయో వేచి చూడాల్సిన ప్రశ్న.